భగవాని నీళ్ళు ఎంగరే నీళ్లు తాగి అటువంటి కుదిరిచ్చి భార్య మేడలమ్మ క్షీరవీన ఎప్పుడు ఉంచరో శివు రక్తం ఎప్పుడైతే క్షీరవీన పడ్డదో అది భార్య మేడలమ్మ కోపానికే వచ్చి ఏ కొల్లోడా మరి మనోని కూడా పోను మరి సవాన్ సిట్టి మన లీగ్ కూడా కావాలి సవాన్ సిట్టి ఫోటో ఒకటి సవాన్ ఇచ్చి పెట్టుకుంటాం మళ్ళీ నాకు రాసి ఏం పడతాయి కదా కొద్దిగా వచ్చి కొడుకు
ఏమనుకున్నది అబ్బా నా యొక్క అటువంటి తమ్ముడు రారాదు మల్లయ్య నా మరదలు బలియ మేడలమ్మ మాటలకు అలిగిపోతున్నాడు అటువంటి నా మరదలు బాధపడుతున్నదనుకోని అమ్మవారు రేణుక ఎల్లమ్మ అది పరాశక్తి లోకమాత భవాని భక్త చింతమని పరమరం పశ్యాంబవి రేణుక ఎల్లమ్మ అంటే సామాన్యమైన తల్లి కాదు రేణుక ఎల్లమ్మ కమ్మరింటికున్నది కుమ్మరింటికున్నది అట్టింటికున్నది అవతులింటికున్నది రేణుక ఎల్లమ్మ 30 కోట్ల మునులు 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యరు వందలింగాలు ఆచారవంతులకు ఆడి బిడ్డ అవో ఎల్లమ్మ తల్లి లేని ఇల్లు ఏసుకు లేకుండా పోతదాట అవో తమ్ముడు అటువంటి వెళ్ళిపోతుంటే మరదలు బాధపడుతుంటే అవో మరదలు కన్నీరు రేణుక ఎల్లమ్మ శివనందు పెట్టింది నా తమ్ముడికి ఎదురుగా పోయి రా తమ్ముడా నేను ఎరుకకు తీసుకొని వెళ్ళిపోతానని రేణుక ఎల్లమ్మ తమ్మునికి ఎదురుగా పోతున్నది రేణుక ఎల్లమ్మ సింగలోన చందమామ వలట్ల గుమ్మడి సింగరిగా రేణుక వలట్ల గుమ్మడి అక్క చిరుతుల్లకే పోతావా అక్క రేణుక ఎల్లమ్మ నిబంధ వంచరక్క నీ కోతికలమక్క నీ కథ ఎక్కువ నాకెవరు లేరక్క అందరిదే ఉన్నదక్క అది పరాశక్తి అక్క అది చేతుల్లో చూసుకుంటే అస్తరోగారు నీకు వెళ్ళబడతాయి అక్క రేణుక ఎల్లమ్మ నీ మొక్క మనగలు బలియ మేడలమ్మ నన్ను అనరాని మాటలన్నది అటువంటి అనరాని మాటలన్నది కాబట్టి ఆడిదాని మాటలకు నేను అలిగిపోతున్నా రాజ్యాలు నమగంట మూడు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి నేను అటువంటి కావల్ల కళ్యాణం వేసుకొని అటుకు సమితిని తెచ్చి అటువంటి దాని సంకల్ల గుద్ది ఇకపోతే నేను రాజు మల్లయ్యను కాదు అనే వారి కళ్ళనైన అక్క రేణుక ఎల్లమ్మ ఏమన్నది తమ్ముడా ఇది నీకు నాయమారా తమ్ముడా అలమగరలొల్లి అద్దముల నీడరా తమ్ముడా రాజు మల్లయ్య కొట్టుకున్నోళ్ళు లేరా తమ్మి తిట్టుకున్నోళ్ళు లేరారా తమ్ముడా ఎల్లవాడి దాని మాటలకు నువ్వు అలిగిపోతావారా తమ్ముడా వద్దురా తమ్మి నీకు బుద్ధి కాదు తమ్మి నీకు న్యాయం కాదా అని అమ్మ రేణుక ఎల్లమ్మ తమ్ముడా రా తమ్ముడా 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 వద్దు తమ్మి అది
కచ్చరాని రాని మాటలు ఎప్పుడు అంటున్నదో అగో తమ్ముడు రారాజు మల్లయ్య కన్న కొడుకుంటుడు ఒక కానీ ఓరేరు నేను దేవుణ్ణి కాదనుకోని అటువంటి రాజు వల్ల వెళ్ళిపోతున్నాడు మరి అటువంటి రైళ్ళు నాకు ఏ రాజ్యాల పిల్ల దొరకాలి ఏ దేశాల పిల్ల దొరకాలి అనుకోని ఆనాడు లోపల అటువంటి రాజు మల్లయ్య నాయనారో నాయన దయగల్లా నాయనారో నాయన కన్న కొడుకు రాజు మల్లయ్య ఏమన్నాడు నాయన నేను వంత రోజు ఉట్టలేదా కొంత రోజు వెరగలేదా అది రెడ్డి కొడుకురాయి నేను వంశవంతున్నము నాయను నీలప్ప కన్న కొడుకురాయి నేను నీతి గల్ల దేవుని వన్నము నాకు ఏమి బాధలు వచ్చనే నా బాధపాడుగాను నేను ఎవరి తోడి ఒప్పుకుందు నన్ను తిట్టరాని తిట్టిందే దించింది నాయన అటువంటి దానికి సాటుకు సమితి తెస్తే అటువంటి దాని సల్ల కుండల కాడ సంకల్ల గుర్తిస్తానని నేను దానితో బంటు పంచము కట్టుకొని బయలుదేరి వచ్చిన నాలుగు రాజ్యాల వీణ నవకంట భూములు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాల వీణ నాకు దగ్గ పిల్ల ఎక్కడున్నదో నాతోడి నువ్వు చెప్పేవో నాయనా కొడుకునయ్యా ఓ నాయనా తప్పు పెడతావో నాయనా కొడుకునైనా
నాయన నాకు దగ్గ పిల్ల ఎక్కడ ఉన్నదో నాకు ఎక్కువ బాలకల్లా శంకరుడికి గుండెలు వెళ్ళు ఉన్నాయి కార్యాలు బోర్ల పడ్డాయి కొడుకాను అటువంటి మారు పెళ్లి ఏదుకుంటే మళ్ళ లగ్గం ఏదుకుంటే కొడుకను ఏ పెట్టి సాగుకుంటావురా పెళ్లి ఎదుకుంటే మళ్ళా లగ్గం ఆడితే ఏం పెట్టి సాదుకుంటావు అయ్యో మన మరి నీకిద్దరున్నారు నువ్వెట్లా కొడుక ఇక నేను ఎట్లలో సాదుకుంటాను కానీ నువ్వెట్లా సాగుతావురా నేను పక్కిరేషన్ వస్తాను ఏ పక్కిరేషన్ అది కూడా పనికి రాదు అది కూడా పనికి రాదు అది కూడా పనికి రాదు అంతేనా అదో కన్న తండ్రి లోకాల శంకరుడు ముంగట 66 రేషాలు కట్టిండు 66 రేషాలు కట్టిన గాని కొడుక ఏ శము నీకు పనికి రాదురా ఏ శము నీకు పనికి రాదురా ఏ శమీన నువ్వు దాదాపు కొడుక ఎప్పుడు అన్నాడు నాయన లాస్ట్ తప్పకుండా పిల్ల దొరుకుతుంది కొడుక తప్పకుండా దాదుకుంటావురా అగురా నా కొడుక ఏ రాజ్యాన ఉన్నదో లోకాల శంకరుడు లోపల మంత్రం ఎదుకొని లోకం జలలోకం మధ్య మానవ లోకం 7 14 లోకాలు ఎన్నవారు చూచిండు శంకరుడు నడవమున్నది నరలోకం నరలోకం అంటే సామాన్యమైంది పాపంలో ఉన్నారు పాముకేమో కోర ఎంత విషం ఉంటది తేలికేమో కొండి ఎంత విషం ఉంటది చెప్పేవాళ్ళు మరగాలి చూసేవాళ్ళు వేరు మానవులకు నిలువెల్ల విషమే ఉంటది చెట్టు మీరున్నప్పుడు బొమ్మ దాన్ని అట్లోడు ఎక్కువ బొమ్మ అయితే పెట్టి మొక్కులే అమ్మంటారు నేను చెప్పిన మాట నా కొడుక ఇక్కడికి దగ్గర నా కొడుక సన్యమూల కూర నా కొడుక నేరుగల్ల భక్తమూరా నా కొడుక నా కొడుక రాజు మల్లయ్య ఇక్కడికి దగ్గర 26 ఏడు కూరాట ఈ సన్యమూలకు పేరుగల్ల భర్తము కీర్తిగల్ల రాజ్యము కొడుక పేరుగల్ల భర్తము కీర్తిగల్ల రాజ్యము అంటే కనుక రేపెల్లి పట్టణము కనుక రేపెల్లి పట్టణాన్ని పరిపాలన చేసే యాదవులు సత్యవంతుడు గొల్లడు సామాన ధీరుడు అని తప్పని గొల్లడు పలికి బొంకరి గొల్లడు నా కొడుక అదో మారబోయుడు భార్య మాధవసాని కన్నది ఎట్టి కల్ల ఉత్తమైన కేతమ్మ లేక ఒక్క బిడ్డ నా కొడుక లేక ఒక్క బిడ్డ నా కొడుక గురాపు ఎట్టి కల్ల నా కొడుక అది ఉత్తమైన కేతమ్మ నా కొడుక ఉత్తమైన కేతమ్మ కొడికేడు పొత్తు మెరిగేడు దియ్య పుట్టమయ్య నీల పూజన దగ్గర 26 వందర ఎకరు అటువంటి కనుక రేపెళ్ళ పంటరు లోపల కొడుక మారపోయిన దగ్గర నా కొడుక ఇంత పల్లుని వాయి నా కొడుక వంట గంజి దాగి నా కొడుక జిల్లా వరిస్తవారే నా కొడుక
ఏడుగొట్టు గొర్రరా నా కొడుకా ఎలకోడి మందరా నా కొడుకా మందారు ఎయ్యవారే నా కొడుకా బాధలు ఎంతో కష్టం వస్తుంది నా కొడుక మారబోయుడు భార్య బాధవసాని కొడుక అటువంటి వాళ్ళకి ఇంత పన్నుని వాయి కొట్టు గొర్రను ఎలకోటి మందరు చెయ్యాలి కొడుక ఈగల పట్ట గంజిని తాగి ఇల్లా వరించాలి గోవల పట్ట గంజిని తాగి దొడ్డావరించాలి ఎప్పుడు పెట్టిండో ఆగోన్నా ఇన్నా ఇక నేను పోతన్నాని కన్న తండ్రి కాళ్ళు పెట్టిండు రారాజు మల్లయ్య ఆగో ఆనాడి దినము లోపల ఇక నేను పోతన్నాని పరమాత్ముడు చూడుండ్రి ఆగోడు మీ తొగలు పట్టుకొని రారాజు మల్లయ్య బయలుపోతున్నాడు దేవుడేమో ఆగోడు మీ తొగలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు అయినా దేవుని సంగతి ఆ చూడరుండని గాని మరియ మేడలమ్మ అటువంటి ఆనాడి దినము లోపలనైనా అగో పర్వతాల కొండ వీరనే అమ్మా పర్వతాల కొండ వీర మరియ మేడలమ్మ కళ్ళతోడు చూసింది అయ్యో భగవంతా నా భర్తను నేను ఉండరాని మాటలు అన్నందుకమ్మా నా భర్త దాని మాటలు కలిగిపోతున్నాడు నా భర్త ఇయ్యల్ల పోయి సాటుకు సమితిని దగ్గర నాకు లేని బాధ అత్తే అమ్మా లేని బాధలు నాకు అత్తయి లేని కట్టము నాకు అత్తది నేనేము చెయ్యాలి నేనేడబోవాలన్నదాము గావలియ వేడలమ్మ అయ్యో రామ 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 రామ
బాబా కట్టము అడ్డము తిరిగే బాబా కట్టము అడ్డము వచ్చే వాడెవరన్నున్నారా వందే బాబా మా చెల్లెను ఒప్పిస్తావు మెప్పిస్తావు రావే ఎటువంటి ఏడుగురు అన్నగాళ్ళు బతిలాడితే రాజు మల్లయ్య కోపానికి వచ్చిండు నన్ను అనరాని మాటలు అన్నది ఆడిది నీ యొక్క అటువంటి చెల్లె బలియ మేడలమ్మ ఆగో ఆడిదానికి ఇంత అహంకారం చెయ్యవదు ఆగో ఆడదై పుట్టి అవతారం ఎత్తినప్పుడు ఎక్కోడు మొగడాని ఎక్కిరియద్దు గుట్టోడు నా మొగడాని గునిపియద్దు ముసరోడు నా మొగడాని ముజిపోట్లు ఒడవరాదు పక్కోడు నా మొగడాని బదునాము చెయ్యరాదు నల్లి పుట్టోడు నా మొగడాని నలుగురు కోరి ఎప్పరాదు కొట్టోడు నా మొగడాని పోరు పెట్టరాదు ముళ్ళ బంధము ఆడిదానికి 7 అడుగులను బంధము ఇంకోడు ఎక్కడ ఉండిందో తెలియదు ఆడి ఎక్కడ ఉండిందో తెలియదు ఆగో బ్రహ్మదేవుడు 3 అడుగుల బంధం 7 అడుగుల బంధం దేవుడు మెడ లోపల 3 ముళ్ళు పట్టరాడు తెలిసిన ఆడోళ్ళు ఏమనుకుంటారు అన్నల రాజ్యమేమో అడవి రాజ్యము కొడుకుల రాజ్యమేమో కొండ రాజ్యము చేసుకున్న భర్త రాజ్యము ఆడిదానికి సవరాజ్యము మొగన్ని కాదన్న ఆడిది మొత్తున్న మొత్తాయి పుడుతుంది భర్తను కాదన్న ఆడిది బండల్ల బండాయి పుడుతుంది సంసాన వారే నల్లై పుడుతుంది గోడకు వారే బల్లాయి పుడుతుంది ఉండి రేవెళ్ళ లోపల గుడ్ల కూపరై పుడతారట నన్ను అనరాని మాటలు అన్నది నేను మానన్నాడు రాజు మల్లయ్య చెప్పిన కాని దేవుడు ఇంటలేడు అటువంటి దేవుడు ఏనాడు వెళ్ళిపోతున్నాడో